బాగా ఉన్నతిని పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి దేవతా స్వరూపమునకు మంగళదేవత అని పేరు. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ మమ మంగళ దేవతాయా అంటారు. మంగళదేవతగా అమ్మవారు అనుగ్రహించిందనుకోండి, ఇంట్లో అందరూ ఎవరు భగవంతుడు ఏ విభూతినిచ్చాడో దానితో వృద్ధిలోకి వస్తారు తప్ప పాడవరు. అటువంటి మంగళదేవత లక్ష్మీదేవి మంగళదేవతా స్వరూపంగా కంటి ముందు నిలబడితే ఆవిడే గోమాత. కాబట్టి మంగళాయతనం దివ్య తస్మాత్ పూజ్య సదైవహి. అటువంటి గోమాత పరమ పూజనీయురాలు. గోమాత కనపడితే ప్రదక్షిణము చెయ్యకుండా ఉండవద్దు, ముట్టుకోకుండా ఉండవద్దు. గోవులు కనపడినప్పుడు ఒక్క గోవునైనా ఓసారి ముట్టుకో, గోవుకి ప్రదక్షిణం చెయ్యి. అవకాశం ఉంటే గోవుకైతే వెనక, ఎద్దుకైతే ముందు పూజా ద్రవ్యం సమర్పించాలి. అంటే గోవు పృష్ఠంలో పసుపు, కుంకం, పువ్వు, పత్రి ఇటువంటివి గోపృష్ఠమునందు సమర్పిస్తారు. దిలీపుడంతటి వాడు సుదక్షిణాదేవితో కలిసి అట్లా గోపూజ చేసిన కారణం చేత వంశకర్త అయిన రఘుమహారాజు గారు పుట్టాడు. అంత గొప్పది గోపూజ.